ఇప్పుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మని కనపరుస్తూ చప్పట్లు కొడదాం బిగ్గరగా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లునుగాక. వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 6వ అధ్యాయం 9, 10, 11, 12, 13, 14 వచనాలు చదవగా విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు చదవగా విందాం. సహోదరుడైన అంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయు నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడునగాక. చిన్న ప్రార్థన చేద్దామా? నీ చేతిని హృదయం మీద, కుడి చేతిని ఆకాశమందున్న ఆసీనుడి వైపు చాపి, ప్రభువా ఈ మాట ద్వారా మీరే మాట్లాడండి. మనుషుల మాటలు వ్యర్థం, నీ మాటలు మాకు ఆశీర్వాదం. దైవజనుని ఆత్మచేత నింపండి. నన్ను హెచ్చరించండి, బలపరచండి, ప్రోత్సహించండి. అంత మాత్రమే కాదు కానీ సాత్వికమైన హృదయముతో నీ వాక్యాన్ని అంగీకరించే మనస్సును దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి. అనేక మంది జన సమూహాన్ని యేసయ్య చూశాడు. ఆ జన సమూహాన్ని చూచినప్పుడు యేసయ్య కనిపించిందట, వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి, జాలిపడి వారందరికీ ఒక శ్రేష్టమైన సందేశాన్ని అందించడానికి మొదలుపెట్టాడు. యేసయ్య మాటలు వినడానికి ఆ జన సమూహం అంతా ఆసక్తి కనుపరిచి యేసయ్య ఎదుట, యేసయ్యకి సమీపంలో కూర్చున్నారు. యేసు ప్రభు ఎదుట వాక్యం వినడానికి కూర్చున్న వారి సంఖ్య కేవలం పురుషుల సంఖ్య 5,000కు పైచిలుకు. మరి స్త్రీల సంగతి, చిన్నపిల్లల సంగతి? సర్వసాధారణంగా ప్రార్థనా కూడికలకి, సువార్త కూడికలకి పురుషులు ఎక్కువ వస్తారా, స్త్రీలు ఎక్కువ వస్తారా? మరి పురుషులే 5,000 మంది ఉంటే స్త్రీలు ఇంకా ఎక్కువ ఉండాలిగా. ఈ లెక్క చూస్తే దాదాపుగా అక్కడ పిల్లలతో కలిపి 15,000 మంది పైచిలుకే ఉండొచ్చు. జస్ట్ అంచనా. యేసయ్య వాక్యాన్ని బోధిస్తానే ఉన్నాడు, ప్రజలు వింటూనే ఉన్నారు. వీళ్ళు ఆపండి అంటలేదు, ఇక ముగిద్దాం అని యేసయ్య కూడా చెప్పట్లేదు. చెబుతూనే ఉన్నాడు, వింటూనే ఉన్నారు. మరి ఎప్పుడు మొదలు పెట్టాడో తెలియదు కానీ
ప్రసంగం కొనసాగుతూనే ఉంది. చీకటి పడటం ఆరంభించింది. చిన్నగా సూర్యుడు ఏమవుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు తన గుడారంలోనికి. చిన్నగా లైట్ ఫెయిల్ అయిపోతూ ఉంది. అప్పుడు శిష్యులు వచ్చి యేసయ్య చెవిలో ఒక మాట చెప్పారు, అయ్యా వాళ్ళేమో లేచేటట్టు ఏం కనపట్టలేదు, నువ్వేమో ముగించేటట్టు కూడా మాకేం కనపట్టలేదు. ఇది అరణ్య స్థలము, మరి ఊళ్ళోకి వెళ్ళాలి, మరి వారి కొరకు వారి కుటుంబం కొరకు ఆహారాన్ని వారు సిద్ధపరచుకోవాలి. నువ్వు ఇప్పుడు పంపిస్తే కనుక వాళ్ళు వెళ్ళి తమ కొరకు తమ కుటుంబాల కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకొని చక్కగా భుజించి సుఖమైన నిద్రను పొంది ఉదయకాలాన మళ్ళీ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళాలి కదా అని సలహా చెప్పారు యేసయ్యకి. అప్పుడు యేసు ప్రభు సరే పంపిద్దాం అని అనలేదు, కానీ భోజనం పెడదాం అన్నారు కదా, వీరికి మీరే పెట్టండి అన్నాడు. అనవసరంగా సలహా ఇచ్చామరా ఈయనకి. ఏమని అనుకుని ఉంటారు, యేసు ప్రభుకి అనవసరంగా సలహా ఇచ్చామరా నాయన, తెలిసి తెలిసి చొరవ తీసుకొని అనవసరంగా సలహా ఇచ్చాం, ఇప్పుడు మనకే పని పెట్టాడు ఈయన. ఒకళ్ళ ఇద్దరు 10 మందే, వీళ్ళకి మనం ఎలా భోజనాన్ని సమకూరుస్తాం అని తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఈలోపు యేసయ్య అన్నాడు, ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నాయో చూడండి అన్నప్పుడు అటు ఇటు తిరిగి శిష్యుల్లో ఒక ఆయన ఏం చేశాడంటే, ఉన్నాయ్యా, ఒక బాలుని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అవి ఏమాత్రం ఉన్నాయి, కానీ అవి ఏమాత్రం లేదు, వాటిని తీసుకొని రండి అన్నప్పుడు ఆ బాలుడు 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని వచ్చాడు. యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్య ఆ రొట్టెలను తీసుకొని ఆకాశమందు ఆసీనుడైన తన తండ్రి అయిన దేవుని వైపు చాపి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించడం ప్రారంభించగా అక్కడున్న ప్రజలంతా తినడమే కాదు, రొట్టె ముక్కలు మిగిలిపోయాయి. ఆ పచ్చిక బయలు మీద రొట్టె ముక్కలు ఏమైపోయాయి, మిగిలిపోయాయి. యేసయ్య వాటిని చూచి వీటేటిని నష్టపరచకుండా పోగు చేయండి అంటే 15,000 మంది అనుకున్నాం కదా, అంత ప్రాంగణం ఉన్న ఆ పరిసరాలన్నీ చూచి ఆ రొట్టె ముక్కలన్నీ ఏరి సమకూర్చగా 12 గంపలయ్యాయి. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు అనుకున్నారట, నిజముగా ఈయన లోకానికి రాబో ప్రవక్త అని స్తుతించారట. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏంటంటే, ఒక గొప్ప అద్భుతం జరగాలంటే త్యాగపూరితమైన కానుక కావాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప అద్భుతానికి త్యాగపూరితమైన కానుక కావాలి. అది చిన్నదా పెద్దదా అని చెప్పట్లా, గొప్పదా హీనమైందా అని చెప్పటంలా. ఆ కానుక ఎట్లాంటిది అయి ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే త్యాగపూరితమైన కానుక. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాన్ని బట్టి స్తుతించారు, యేసయ్య వైపు ఆశ్చర్యంగా చూశారు. ఐదు 5,000 మంది కంటే అధికమైనటువంటి జన సమూహానికి పంచిన శిష్యులను కూడా మెచ్చుకొని ఉండొచ్చు. బా, ఏమి సేవ చేస్తున్నారయ్యా, ఏమి పరిచర్య చేస్తున్నారయ్యా అని ఆయన్ని కూడా మెచ్చుకొని ఉండొచ్చు. యేసయ్యను మహిమపరిచారు, శిష్యుల్ని కూడా ఘనపరిచారు. ఇప్పుడు యేసయ్య మహిమ పొందాలి అంటే ఒక
త్యాగపూరితమైన కానుక తీసుకువచ్చినటువంటి ఒక చిన్న బాలుడు, ఎవరు చెప్పండి, చిన్న బాలుడు అవసరమయ్యాడు. చాలా మంది యేసయ్యను గుర్తుపెట్టుకుంటారు, శిష్యులను గుర్తుపెట్టుకుంటారు. అసలు ఆ యేసయ్య అద్భుతం చేయటానికి వాడుకున్న చిన్న బాలుడిని మర్చిపోతారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మంది దేవుని మహిమపరచాలని, ఆయనను ఘనపరచాలని, ఆయనను ఆరాధించాలని అని అనుకుంటున్నారు. కానీ నా ద్వారా దేవుడు మహిమ పొందాలి, నా ద్వారా సంఘములో అద్భుతము జరగాలి, నా ద్వారా నా కుటుంబంలో అద్భుతం జరగాలి, నా ద్వారా తోటి విశ్వాసులకు మేలు కలగాలి, ఈ ఆలోచన శైలిలోనికి అనేకులు రాట్ల. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా? మనకి అద్భుతం జరగటం సండే స్కూల్ లెవెల్ అయితే, దాని నెక్స్ట్ లెవెల్ పీజీ లెవెల్ చెప్పమంటారా? మనమే అద్భుతానికి కారకులంగా మారటం. చేతులు అతని గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనకు అద్భుతం జరగటం చెప్పండి. అందరూ రొట్టెలు తిన్న వాళ్ళే, అందరు చేపలు భలే ఉన్నాయి అన్నవాళ్లే, కానీ వీళ్ళ వల్ల ఎవరికి ఏం ప్రయోజనం కలగల. వీళ్ళందరూ కడుపు నిండా తినటానికి, వీరి కొరకు దేవుడు అద్భుతం చేయటానికి యేసయ్య చేతిలోనికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకువచ్చినటువంటి ఒక బాలుడు కారణమయ్యాడు. ఇప్పుడు చెప్పండి, నేను ప్రశ్న అడుగుతాను, తిన్న 1000 మంది గొప్పోళ్ళ? వాళ్ళందరూ తిరుటకు యేసు అద్భుతం చేయటానికి యేసయ్య చేతిలో రొట్టెలు చేపలు పెట్టిన బాలుడు గొప్పోడా? ఎవరు గొప్పోడు? స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ చిన్న పిల్లల వంటి వారిదే పరలోక రాజ్యం. చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పండి. చిన్నపిల్లల వంటి వారిదే పరలోక రాజ్యం అంటే చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అని అర్థం కాదు. నీవు గాని నేను గాని ఈ చిన్న పిల్లవాని వలె అద్భుతానికి కారకులముగా మారాలి. ఒక మహాద్భుతం యేసయ్య పరిచర్యలో చాలా అద్భుతాలు జరిగినాయి. అందులో అందరికీ కొంచెం బైబిల్తో పరిచయం ఉన్న వాళ్ళకు కూడా గుర్తుండే ఆశ్చర్యచకితులను చేసే ఒక అద్భుతం ఏదైనా ఉందంటే, అసలు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ఎట్లా తిన్నారు? బైబిల్ లోతుగా ధ్యానం చేస్తే, మరి ముఖ్యంగా ఈ సందర్భాన్ని కొంచెం డీప్గా స్టడీ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? మనం ఆలోచించాల్సింది 5 రొట్టెలు 2 చేపలు ఎలా 5,000 మందికి పంచాడు, ఏమి జరిగింది, అది ఎలా జరిగింది అనే దానికంటే ఎలాంటి వాళ్ళ ద్వారా జరిగిందని ఆలోచించటం ఉత్తమమేమో. ఆ మాటలు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎలా జరిగింది అని ఆలోచించడం కంటే అసలు ఎవరి ద్వారా, ఎలాంటి వారి ద్వారా, ఎవరిని ఆధారం చేసుకొని అది యేసయ్య చేశాడు. అద్భుతాలు జరగాలని అందరికి ఉంటుంది. నాకు రోగం కావాలండి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలండి, మన సంఘం డెవలప్ అవ్వాలండి, మా పిల్లలు దీవించబడాలండి, వాళ్ళు ఎగ్జామ్స్ మంచిగా రాయాలండి, జ్ఞానం కావాలండి, టాప్లో ఉండాలండి. అందరికి ఉంటుంది, ప్రతి తల్లికి ఉంటుంది, ప్రతి తండ్రికి ఉంటుంది, ప్రతి యవ్వనస్తుడికి ఉంటుంది. అయితే నీవు అద్భుతాన్ని చూడాలంటే చూసే గుంపులో ఉండకూడదు, అద్భుతానికి సహాయము చేసే ఈ బాలుడు గుంపులో ఉండాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్.
ఇక్కడ కొన్ని గుంపులు ఉన్నాయి. ఈ అద్భుతం నేపథ్యంలో కొన్ని గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఏంటంటే అద్భుతం మీద ఆశ లేని గుంపు. ఏ గుంపు? పెద్దగా చెప్పండి. అసలు వాళ్ళకి అద్భుతాల మీద ఆశే ఉండదు. అందుకని వీళ్ళు ఏమన్నారు, పంపించేయండి, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు తింటారు అంటే వీళ్ళ అర్థం ఏంటి? వీళ్ళకి దెర్ ఇస్ నో డిజైర్ ఫర్ వండర్స్. వాళ్ళకి అద్భుతం మీద ఆశే లేదు. అందుకనే యేసయ్య ఏదో ఒకటి చేస్తాడులే అని విశ్వసించకుండా వాళ్ళ ఇంటికి పంపించండి అన్నారు. రెండో గుంపు ఏంటో తెలుసా? అద్భుతం చేస్తే చూద్దామనే గుంపు. ఏ గుంపు? ఆయన అద్భుతం చేస్తాడని నమ్మకం ఉంది కానీ చెప్పండి, ఆయన చెయ్యాలా మేము చూడాలా, ఆయన చేయాలా మేము చూడాలా. మూడో గుంపు ఏంటి తెలుసు? ఒకళ్ళే. నాలుగో గుంపు ఏంటి తెలుసా? అద్భుతానికి నేనే కారకుండా కావాలని నేను గుంపు. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. అద్భుతం ఆశించని గుంపు. రెండు, అద్భుతం జరగాల మేము చూడాలనుకునే గుంపు. మూడు, అసలు అద్భుతం ఎట్లా జరిగిద్దని ప్రశ్నించే గుంపు. అసలు నాలుగు, అద్భుతం జరుగుటకు నేనెందుకు కారకుండా కాకూడదు. చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ నాలుగు రకాలైన గుంపుల మధ్య యేసయ్య నిలబడి ఉన్నాడు. అద్భుతం చేయటానికి సిద్ధంగా ఉన్న యేసయ్యకి అద్భుతం మీద ఆశ లేని వాళ్ళు అక్కర్లేదు. అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్న యేసయ్య ఎదుటిన్న నాలుగు గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఏంటి చెప్పండి? అద్భుతం ఎడల ఆశే లేని గుంపు. ఇప్పుడు వీళ్ళు అవసరం లేదు. రెండు, అద్భుతం చేస్తే చూద్దాం కానీ మనం సహకరించం. వీళ్ళు కూడా అవసరంలే యేసయ్యకి. అసలు ఈ అద్భుతం ఎందుకు జరిగింది అని ప్రశ్నించేవాడు కూడా అవసరంలా. ఇప్పుడు యేసుకు ఎవరు కావాలంటే, ప్రభువా నేనున్నాను, నువ్వు అద్భుతం చేయి. స్తోత్రం. నువ్వు అద్భుతం చేయడానికి నేను సహకరిస్తాను. స్తోత్రం చెప్పండి. ఈ పగటి వేళ దైవజనుడిగా, సంఘ కాపరిగా మనందరూ ఎట్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ప్రకటిస్తున్నానంటే, అద్భుతాన్ని అవిశ్వాసంతో చూసేవాళ్ళుగా కాకుండా, చేస్తే చూద్దాం అనుకునే ఒక నిర్లక్ష్య స్వభావం కాకుండా, అసలు ఇలా ఎలా జరిగిద్దని ప్రశ్నించే గుంపులో కాకుండా, ప్రభువా నా జీవితంలో కానీ, నా పిల్లల జీవితంలో కానీ, నా కుటుంబంలో కానీ, నా రక్త సంబంధికుల జీవితాల్లో కానీ, నా సంఘములో కానీ అద్భుతము చేయుటకు నన్ను వాడుకోండి నాయనా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం నాకు చెయ్యండి అనేది కొంచెం అట్లా పక్కన పెట్టి, అయ్యా అద్భుతము చేయుటకు నేనున్నాను, నన్ను వాడుకోండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అద్భుతము చెయ్యండి, నేనున్నాను. యేసు ప్రభు మరియు అద్భుతము కొరకు సహకరించేవారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ గొప్ప అద్భుతాలు బైబిల్లో జరిగినాయి. గొప్ప గొప్ప అద్భుతాలు వెనక ఎవరిని కోరుకున్నాడు దేవుడు అంటే, ఆయనకి సహాయము చేసే సహకారులను. ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేనున్నానని నిలబడే వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఒక్కడే చేయలేడండి పాస్టర్ గారు, చేయలేడా? భూమి ఆకాశములను సృజించిన దేవునికి నీ సహాయం అవసరమా? నీ సహకారం అవసరమా? నోటి మాట చేత సమస్తాన్ని సృజించిన దేవునికి ఆ ఒక్క మాట చాలు కదా. అసలు మనిషి ప్రమేయం లేకుండా మనిషి కొరకు సమస్తమును చేసిన దేవునికి ఆయన అద్భుతం చేయడానికి మనిషి అవసరమా అని వితండవాదం చేయొద్దు. ఒకవేళ మనిషి అవసర పడకపోతే
5 రొట్టెలు 2 చేపలు కలిగిన వారిని దేవుడు అక్కడ ఉంచేవాడు కాదు. అతని ద్వారా అద్భుతం నిన్ను చేశానని నిరూపించుట కొరకే ఒక గుంపును అక్కడ తయారు చేసి పెట్టాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందుకెళ్తే మీకు అర్థమైంది. ఈ చిన్న బాలుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏంటయ్యా అంటే, వాక్యానికి లోబడిన జీవితం చాలా స్పష్టంగా కనపడుతుంది. చిన్నోడే. మనం అనుకుంటాం చిన్న పిల్లలకి ఏమి తెలుసులేండి వాక్యం అనుకుంటారు. నా చిన్నప్పుడు యేసన్న గారు వచ్చిన ప్రసంగం, చెప్పిన ప్రసంగం ఇప్పటికీ నాకు గుర్తుంది. మొత్తం గుర్తులేదు కానీ ఒక మాట నన్ను పట్టుకుంది. ఆ ప్రసంగంలో 2 మాటలు పట్టుకున్నాయి. ఒకటేంటో తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, యేసు రక్తం వల్లనే ప్రతి ఒక్కడు నీతిమంతుడు కాగలడు. స్తోత్రం, హల్లెలూయా. యేసన్న గారు ఆయన సేవ ఆరంభంలో కొండలు తయారు చేసేటువంటి ఒక స్థలములో, ఖాళీ స్థలంలో సువార్త ప్రకటన చేయడానికి వచ్చినప్పుడు ఆ మాట నాలో నాటుకుంది. అదే ప్రసంగంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఎవరిని దూషించిన వానికైనా, చివరికి యేసయ్యని దూషించిన వానికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ లేదంటే మీరు నమ్ముతారా? ఆ చిన్న వయసులో నేను రాత్రంతా నిద్రపోలేదు. పాల్ గారని మా ఊర్లో ఒక పాస్టర్ గారు చనిపోయారు. ఆయన ఈస్టర్కి చెప్పిన సందేశంలో ఒక మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. తోమా కంటే మీరే గొప్పోళ్ళు అని ప్రసంగం చేశాడు. ఆయన ఏం చేశాడు? తోమా కంటే మనమే గొప్పవారం. ఆయన చూసి నమ్మాడు, మనం చూడక నమ్మామని ఆయన ప్రసంగం చేసినప్పుడు ఆ ఒక్క మాట నన్ను పట్టుకుంది. ఆ ఒక్క మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏది? చిన్న వయసులో. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? చిన్న పిల్లలు వాళ్ళు వాక్యం విన్నట్టుగా ఉండరు, కానీ గంట ప్రసంగంలో 2-3 మాటలు పట్టుకొని వెళ్తారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలు మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అంత సుదీర్ఘమైన ప్రసంగం విన్నారు కదా ప్రజలు. ఇప్పుడు అద్భుతానికి అవసరమైన సామాగ్రి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు ఒక్క పురుషుడు లేడే, ఒక్క స్త్రీ కనపడలేదే, ఒక యవనస్తుడు రాలేదే. ఏమైంది? పురుషులు ప్రసంగం వినలేదా? విన్నారు. స్త్రీలు ప్రసంగం వినలేదా? విన్నారు. యవనులు ప్రసంగం వినలేదా? విన్నారు. మరి ఎవరి దగ్గర రొట్టెలు లేవంటారా? అన్ని వేల మందిలో ఈ బుడ్డోడు ఒకడే తెచ్చుకొని ఉంటారా? ఒకసారి ఆలోచన చేయండి. వేల మంది ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో చెప్పండి, ఒక బుడ్డోడే తెచ్చుకొని ఉంటాడండి. ఎంతమంది చిన్నపిల్లలు లేరు? ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ప్రసంగం 5,000 మంది కంటే ఎక్కువ మంది విన్నారు. శిష్యులు కూడా విన్నారు. కానీ అద్భుతం చేయటానికి, దేవునికి ఉపయోగపడటానికి ఇతనిలో వాక్యపు విత్తనం పడింది. స్తోత్రం చెప్పండి. ఎంతో మంది ప్రసంగం విన్నారు, కానీ ఒక్కరిలోనే పనిచేసింది అని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. భలే చెబుతున్నాడు వాక్యం, భలే ఉందే సబ్జెక్టు అని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అద్భుతం చేసే సమయానికి పురుషుడు అడ్రస్ లేడు, స్త్రీలు అడ్రస్ లేరు, ఇక ఏ పిల్లలు అడ్రస్ లేరు, ఏ యవనస్తులు అడ్రస్ లేరు. ఒక చిన్న పిల్లవాడు వాక్యమును అర్థం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరేమనుకోపోతే ఒక మాట చెప్తా, వాక్యము నీ జీవితంలో పనిచేసిందంటే అర్థం నువ్వు బాగా విన్నావు అనేది కాదు. వాక్యం నీ జీవితంలో బాగా పనిచేసిందంటే అర్థం
నీకు బాగా గుర్తుంది అనేది కూడా కాదు, వాక్యం నీకు బాగా అర్థం చేసుకున్న అనే దానికి అర్థం ఆ వాక్యానికి వెంటనే స్పందించటం ప్రారంభించటం, నీకు అర్థమైంది అనే దానికి ఒక పెద్ద సూచన. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ 5 రొట్టెలు 2 చేపల అద్భుతులు ఒక అద్భుతం చెప్పనా? యేసయ్య వాక్యం ముగించాడు, ఈ చిన్న బాలుడు వాక్యానుసారంగా జీవించడం ఆరంభించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య ప్రసంగం ముగించాడు, ఈ చిన్నవాడు వాక్యానుసారంగా ఆ ప్రసంగానుసారంగా జీవించడం మొదలు పెట్టాడు. ఈ రోజున చాలా మంది ప్రసంగాలు వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ ప్రసంగానుసారంగా బ్రతకడానికి ఇష్టపట్టలేదు, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపట్టలేదు. వాక్యాలు బాగున్నాయి అని మార్కులేస్తున్నారు, కానీ వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపట్టలేదు. యూట్యూబ్లో ఆ ప్రసంగికుడు ప్రసంగం, ఈ ప్రసంగికుడు ప్రసంగం, ఒకదాని కూడా ఒకటి చూస్తున్నారు, కానీ ప్రజలు దాని ప్రకారంగా జీవించాలని నిర్ణయించుకొని ఆ క్షణము నుంచే వారు ప్రారంభించాలి. కానీ ఇతరులో గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? ఆ ప్రసంగం ముగించబడిన తర్వాత వెంటనే తన జీవితానికి అన్వయించుకోవటం ప్రారంభించాడు. సమరయ స్త్రీ వచ్చింది నీళ్లు పట్టుకోవటానికి. యేసు ప్రభు నీళ్ళు అడిగాడు, అయ్యా నువ్వు యూదుడిలాగా ఉన్నావు, నేను సమరయురాల్ని, నేను ఎట్లా ఇచ్చేది? మేము చాలా భేదవాళ్ళం, అణగారిన వారం, మా కులం వేరు, మీ కులం వేరు, మా జాతి వేరు, మీ జాతి వేరు, ఓ రకరకాలు చెప్తా ఉంది. అసలు నేను ఇచ్చే నీళ్లు కనుక నువ్వు తాగితే ఎప్పుడు దప్పికొనవు అంటే, ఆ నీళ్ళు ఏదో నాకు ఇవ్వు అంటది ఈమె అమాయకంగా. ఈయన మాట్లాడిన నీరు ఆత్మ సంబంధమైన సహవాసం గురించి మాట్లాడాడు. ఈమె ప్రతిరోజు నేను రాలేకపోతున్నా నీ ఎండకి అని ఈమె అనుకుంటుంది. నీ భర్తను తీసుకొని రా అన్నప్పుడు బేలమోహం వేసింది. అప్పుడు యేసయ్య చెప్పాడు, నువ్వు చెప్పింది నిజమేనమ్మా అంటే ఆమె అంతరంగాన్ని గ్రహించి చెప్తా ఉన్నాడు, నీకు ఒకప్పుడు 5 భర్తలు ఉండేవారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు యేసయ్య, సమరయ స్త్రీ కోపపడలేదట, మత్సరపడలేదట, నన్నే ఎట్టాగంటావా, మా ఊరోళ్ళు పిలుస్తానని రకరకాలుగా పిచ్చిగా మాట్లాడలేదట. ఆమె వెంటనే అసలు ఏ నీళ్ల కొరకైతే నాకు ఆ నీళ్ళు ఇవ్వయ్యా, ఇక నేను వచ్చే పనుండదని ఆశపడిందో, ఆ నీళ్ల సంగతి మర్చిపోయి కొండను విడిచి గ్రామములోనికి వెళ్ళి, నేను చేసినవని నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా అని తన పాప జీవితాన్ని, యేసయ్య యొక్క పరిశుద్ధతని ఆ యొక్క గ్రామానికి పరిచయం చేయటం, ప్రకటించటం, భారంగా స్వార్థ చేయటం మొదలుపెట్టింది. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఆ ప్రశ్న అండి, ఈమె ఎన్ని సంవత్సరాలు సువార్త అనుభవం ఉంది? ఆమెకే విన్న అనుభవం కానీ, సువార్త పరిచర్య చేసిన అనుభవం కానీ ఎన్ని సంవత్సరాలు ఉందని చెప్పొచ్చు? ఉందా? నో. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకి అర్హత లేదు, యోగ్యత లేదు, అనుభవం లేదు, వాక్యం కూడా తెలియదు. మరి ఆమెకి ఇచ్చిన అర్హత ఏంటి? దేవుడు ఆమెకి ఇచ్చిన అనుభవం ఏంటి? ఆమెకి ఇచ్చిన అర్హత ఒకటి, అంత పాప జీవితాన్ని కూడా ఆయన చెప్పిన మాటకి లోబడి విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం తీసుకోవటమే ఆమె స్వార్థ ప్రకటించడానికి ఏకైక యోగ్యతగా అర్హతగా మారింది. స్తోత్రం చెప్పరే, మంచిగా చెప్పరే. హల్లెలూయా. బతికామంటే బతికాం కాదు, మందిరానికి వచ్చామంటే వచ్చాం కాదు, నీవు విన్న వాక్యము నిన్ను ఒప్పింప చేయాలి. స్తోత్రం చెప్పండి. 100 ప్రసంగాలింటి ఏమి లాభం? సమరయ స్త్రీ 100 ప్రసంగాలెల్లా సింగిల్ సెర్మన్ చేంజ్డ్ హర్ హోల్ లైఫ్. ఒక చిన్న ప్రసంగం ఆమె పూర్తి జీవితాన్ని మార్చేసింది. స్తోత్రం చెప్పండి. నేను ఒక ప్రశ్న అడుగుతా, సమరయ స్త్రీ మళ్ళీ పాపంలో పడినట్లుగా మళ్ళీ ఎక్కడైనా బైబిల్లో చదివామా? దట్ ఈస్ కాల్డ్ రియల్ రిపెంటెన్స్. అది నిజమైన పశ్చాత్తాపం. స్తోత్రం చెప్పండి.
పశ్చాత్తాపం అంటే చాలా మందికి అర్థమైన భాష ఏంటో తెలుసా? ఆ పాపం చేసినా ఉంటే ఆ వాక్యం కూర్చోబడినప్పుడు కడవడి కళ్ళీరు గార్చి, అయ్యా నేను పాపినయ్యా, పాపిని, పాపాత్మురాల్ని, పాపాత్ముడిని అని ఏడవడం పశ్చాత్తాపం అనుకుంటారు. కన్నీరు, ఆక్రందన, ఏడుపు, రోదనతో కూడిన ప్రార్థన పశ్చాత్తాపంలో భాగమే. కానీ నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే తను ఏదైతే కక్కి వేసిందో ఆ పాపాన్ని ఇక ఎన్నడూ కనీసం చూడడానికి కూడా ఇష్టపడకూడదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఛీ అనుకుందంతే. ఛీ, ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు, చీ 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 చీ, ఇక దీని వైపే చూడను, అలాంటి పరిస్థితులకే వెళ్ళను. ఈ రోజున మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాం, మేము కూడా మందిరానికి పోతాం అని మనుష్యులకు కనబడుతున్నారు. కానీ అనేక మంది జీవితాలలో అక్రమ సంబంధాలు వారిని వదిలిపెట్టి వెళ్ళటం లేదు. అక్రమ సంబంధాలు, వాళ్ళకి దాని మీద అసహ్యత రావటంలా, జుగుప్స కలగటంలా, ఎన్ని వాక్యాలు విన్నా పొరగడిపే, అప్పటికప్పుడు ఏడవటం, పోయి మళ్ళీ పక్కనకి వెళ్ళి పాపం చేయటం. అందుకనే యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు, వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు వాక్యాన్ని అంగీకరించాలంటే మీకు కావలసింది జ్ఞానం కాదు, సంవత్సరాల అనుభవం కాదు, సాత్వికం, తగ్గింపు, దీన మనస్సు ఉండాలట. 10 సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తే నువ్వు వాక్యం వింటావు కానీ అంగీకరించలేవు. 10 చోట్లకి వెళ్ళి ప్రసంగాలు వింటే నీకు వాక్యం బాగా తెలుసు కానీ వాక్యాన్ని అంగీకరించరు. వినటం వేరు, అంగీకరించటం వేరు. వినటం వేరు, అంగీకరించటం వేరు. వినడానికి ఆసక్తి ఉంటే చాలు, అంగీకరించడానికి ఆసక్తితో కూడిన వినయం ఉండాలి. ప్రసంగికుల ప్రసంగాలు వినడానికి వాక్యం పట్ల మక్కువ ఉంటే చాలు, కానీ ఆ ప్రసంగికుల మాటలు అంగీకరించడానికి పరిశుద్ధాత్మకు లోబడే మనస్సు కావాలా. వాక్యం వినడానికి ఒక నులివెచ్చని స్థితి సరిపోద్ది, కానీ దాన్ని అంగీకరించడానికి నిలువెల్లా ఆయన చేత నలుగా కొట్టబడిన ఆత్మీయ అనుభవం, లోతైన అనుభవం కావాలి. వింటున్న వాళ్ళందరూ కూడా అంగీకరిస్తున్నట్టు కాదు. మీలో కొంతమంది, అనేకులు వినుచున్నారు, కొంతమంది మాత్రమే అంగీకరిస్తున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? మనలో విర్రవీగుతున్న దుష్టత్వం, కల్మషం, దుష్టత్వం ఉండి శక్తి కలిగిన వాక్యము మనలో నాటబడకుండా పోరాడుతున్నాయి. అయితే ఇప్పుడు మనకేం కావాలి? వినయ మనస్సు కొరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది వాక్యం కోసం ఏమని ప్రార్థన చేసుకుని వస్తారు? సర్వసాధారణంగా ఎవరైనా వాక్యం కొరకు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా, నీ సేవకుడిని మండించయ్యా, రగిలించయ్యా, నీ సిలువ చాటున మరుగు చేయయ్యా, మాతో మాట్లాడయ్యా, సూటిగా మాట్లాడయ్యా. సూపర్ సూపర్, ఎక్సలెంట్ ప్రేయర్. అయితే ఇంకొక పదం కూడా చేర్చండి నెక్స్ట్ టైం. నీ సేవకుడు చెప్పుచున్న మాటను అది నీ మాటగా మేము సాత్వికముతో అంగీకరించగలిగిన దీనులముగా మమ్మల్ని చేయండి. స్తోత్రం చెప్పండి. ఈ ప్రార్థన ఎట్టుంది? ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది, పరిపూర్ణమైంది. దైవజనుడు శక్తివంతంగా బోధించడానికి ఆత్మ సహాయం మాత్రమే కాదు, ఆ శక్తివంతమైన వాక్యము మనలో లోపల నాటబడకుండా చేస్తున్న ఆ దుష్టత్వము, గర్వము పోయి మనకేం రావాలా? దీనత్వం.
వినేవారుగా ఉండొద్దట. వినేవారు పక్కకెళ్ళి పాపం చేసేవాళ్ళు ఎట్లా ఉంటారంటే అద్దంలో తమ సహజ ముఖమును చూచుకొని పక్కకెళ్ళి మరిచిపోయేవారిగా. అటు దూవుతావు, ఇటు దూవుతావు, అది సరి చేస్తావు, ఇది సరి చేస్తావు, అంత బాగానే ఉన్నానా అని 10 సార్లు చూసుకుంటావు. పక్కకి వెళ్ళిన తర్వాత అయినా నేను ఎట్టున్నాను మళ్ళీ ఇంకోసారికి అటు ఇటు తిరిగి వాళ్ళని అడిగేటట్టుగా ఉండకూడదు. దేవుని వాక్యం అర్థం వంటిది. ఒకసారి దాని ఎదుటికి వెళ్ళినప్పుడు మనల్ని మనం సరి చేసుకునే క్రమంలో చెప్పండి, మన స్థితి, మన గతి, మన పరిస్థితి స్పష్టంగా మనకి కనబడాలి. ఆ కనబడినప్పుడు చక్కగా సరి చేసుకొని ఇది మొదలుకొని మనం ఆ విధంగా ఉండకుండా నూతనమైన జీవ మార్గంలో నడవడానికి సహాయం చేయమని అడగాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినేవాళ్ళు కాదు ప్రభువు కావలసింది, సాత్వికముతో దేవుని వాక్యమును అంగీకరించవలసిన వారు. బైబిల్లో యేసయ్య వాక్యము ఫలించడం గురించి ఒక ఉపమానం చెప్పాడు. మన అందరికీ తెలిసిన ఉపమానమే. ఆ ఉపమానం పేరేంటి చెప్పండి? ఏ ఉపమానం అండి? విత్తువాని ఉపమానం. విత్తువాడు విత్తనాలు చేత పట్టుకున్నాడు, పొలంలో చల్లుతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన, మరికొన్ని విత్తనాలు రాతి నేలలో, మరికొన్ని విత్తనాలు ముళ్ళ కంచెల్లో, మరికొన్ని విత్తనాలు మంచి నేలల్లో. ఈ 3 రకాలైన విత్తనాలు ఆ స్థలాల గురించి చెప్పడానికి టైం లేదు, కానీ ఒకటి ఏంటంటే ముళ్ళ కంచెలలో పడిన విత్తనం. ఒక మాట చదవండి మీరు, మత్తయి సువార్త 13:7. కొన్ని ముండ్ల పొదల్లో పడెను, ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. ఇప్పుడు మీకు ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏమి ఎదిగినాయి అంట? విత్తనాలు ఎదిగినాయా, ముండ్ల పొదలు ఎదిగినాయా? దాన్ని రౌండ్ అప్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. విత్తనం ఎదగలేదట. విత్తనం ఎదగలేదంటే అసలు ఎదగలేదని అర్థం కాదు. విత్తనం కంటే బాగా ఎదిగింది ఏది? మొక్క కంటే బాగా ఎదిగింది ఏది? మొక్క ఎదుగుతానే ఉంది, ముళ్ళ పొద అంతకంటే స్పీడ్గా ఎదుగుతుంది. ఏది స్పీడ్గా ఉంది? ముళ్ళ పొద స్పీడ్గా ఉందా, విత్తనం యొక్క వృద్ధి రేటు ఎక్కువగా ఉందా? చాలామందికి వాక్యం అనే విత్తనం ఎదగట్లేదు. ఒకవేళ ఎదిగినా అరకొరక ఎదుగుతుంది. కానీ ఏంటి ప్రభువా ముళ్ళ పొదలో అని అడిగితే 22వ వచనంలో, అదే 13:22, ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు ఎవడంటే వాక్యము వినువాడే గాని, చెప్పండి, వాక్యం వినువాడే గాని ఐహిక విచారం, ధన వ్యామోహం ఆ వాక్యాన్ని ఏం చేస్తుందట? ఆ మాటలు అర్థమవుతున్న వాళ్ళు గొప్పగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వాక్యం వినేవాళ్లే కానీ వీళ్ళల్లో వాక్యం ఎదుగుదల తక్కువగా ఉంది. ఏది ఎక్కువగా ఉంది? ఐహిక విచారం, ధనం, మోహం. ఏమి ఎదుగుతున్నాయి? సంఘంలో విశ్వాసుల హృదయాలలో ఏమి ఎదుగుతున్నాయి? ఎక్కువగా వాక్యం ఎదగటంలా ఐహిక విచారాలు, ధనాపేక్ష. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నాళ్ళు నువ్వు వాక్యం విన్నా నీలో ధనాపేక్ష గనక అత్యధికంగా సంవత్సరం వెంబడి సంవత్సరం పెరుగుతుందంటే నీలో వాక్యం ఫలించదు. ఆ ధనాపేక్షే నీ భక్తి జీవితాన్ని అణిచివేసింది. చాలా మంది ఆత్మీయ జీవితాలు పతనం అవడానికి కారణం ఏంటయ్యా అంటే, సంవత్సరం వెంబడి వాళ్ళు కృపలో నుంచి అధికమైన కృపలోనికి వెళ్ళకుండా వాళ్ళు అణిచివేయబడడానికి కారణం ఏంటయ్యా అంటే, ఆత్మీయతలో పురోగతి లేకుండా తిరోగతి పాలవడానికి కారణం ఏంటంటే డబ్బు మీద ఆశ దినదినం పెరుగుతుంది. సామెతల గ్రంథంలో ఒకటి మారుతుంది, ధనవంతుడు అవ్వడానికి ఆశపడేవాడు నశిస్తాడట.
ఒకవేళ నీకు ఆలోచన ఉంటే దాన్ని త్వరగా విడిచిపెట్టమని సొలొమోను చెప్పాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సొలొమోనుకి రాజ్యాధికారం చేపట్టేటువంటి ఆ సువర్ణావకాశం వచ్చినప్పుడు ఆయన ప్రార్థనా గదిలోకి వెళ్ళి చేసిన ప్రార్థన, ప్రభువా నాకు డబ్బు ఇవ్వయ్యా, రాజ్యాలు ఇవ్వయ్యా, రాజుల ప్రాణాలు ఇవ్వయ్యా, తోటలు ఇవ్వయ్యా, పొలాలు ఇవ్వయ్యా, స్థలాలు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయలేదు. కానీ అయ్యా నీ ప్రజలు విస్తారముగా ఉన్నారు, వాళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళు, వాళ్ళని ఏలాలంటే నా తెలివి నా జ్ఞానం సరిపోదు, నాకు నీ జ్ఞానము కావాలన్నాడట. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. దేవుడు ఆ ప్రార్థనకు మెచ్చుకొని, నువ్వు డబ్బును అడగలేదు, రాజ్యాలను అడగలేదు, మనుషుల ప్రాణాలను అడగలేదు, దైవికమైన జ్ఞానం అని అడిగావు కాబట్టి నీకు వీటితో పాటు ఇవన్నీ ఇస్తానని ధనము కూడా ఇచ్చాడు. దేవుని జ్ఞానం విషయంలో ఎదిగిన వాడు ధనాన్ని ఆటోమేటిక్గా పొందుకుంటాడు. ఆమెను చెప్పాలి. ధనం కోసం వెంపర్లాడిన వాడు ఇటు దేవుని జ్ఞానం పొంది డబ్బు కూడా. మా చిన్నప్పుడు కొటేషన్ ఉండేదండి స్కూల్లో, విద్య లేనివాడు ఎవరట చెప్పరేంటమ్మా? విద్య లేనివాడు ఎవరట? వింతైన పశువు అట, వింత పశువు. హోషేయ గ్రంథం కూడా అదే చెబుతుంది, సామెతల గ్రంథంలో కూడా అదే చెబుతుంది. దేవుని గూర్చిన జ్ఞానము లేక వారు పశుప్రాయులైరి. ఏమయ్యారట? దేవుని గురించిన జ్ఞానం లేక పశుప్రాయులయ్యారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుందని కంగారు పడద్దు. ఆత్మ సంబంధమైన విషయాల పట్ల లోతు తగ్గుతుందని కన్నీరు విడవలసిన కాలం ఇది. నీ ఆస్తి పోతుందని గాబరా చెందొద్దు. నాకు దేవుని వాక్యము అర్థం కావటం లేదే, లేకపోతే అర్థమైన నేను అంగీకరించలేకపోతున్నానని నువ్వు భయపడాలి. ఈ చివరి దినాల్లో మనం సంపాదించుకోవలసిన ఆస్తి డబ్బు కాదు. తరతరాలకు నువ్వు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు అంటాడు, నాకు బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది, వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది, అనుభవం కలిగిన వారి కంటే, వయసు పైబడిన వారి కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. దావీదుకి పెద్దవాళ్ళ కంటే ఎందుకు ఎక్కువ జ్ఞానం వచ్చింది? బోధకులకు మించిన జ్ఞానం ఎందుకు ఎక్కువ వచ్చింది? వాక్యోపదేశం చేసే ఉపదేశకుల కంటే ఎక్కువ జ్ఞానం ఎందుకు వచ్చిందంటే అతడు దేవుని పాదాల మీద పడి దేవుని వాక్యాన్ని సంపాదించుకున్నాడు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం గురించి కంఠోపాఠంగా 119వ కీర్తనలో అంత విస్తారమైన ప్రచురణ చేసిన దైవజనుడు ఇంకొక దైవజనుడు లేడంటే అతిశయోక్తి కాదు. దావీదు గారి కొరకు యేసయ్యకి చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దావీదు గారు ఏ విద్యాలయానికి వెళ్ళాడని, విశ్వవిద్యాలయానికి వెళ్ళాడని బైబిల్లో మనం చదవం, కానీ ఆయన వాక్యములో పండితుడు లాగా మారిపోయాడు. ఎట్లొచ్చింది? చదువు ఎక్కువ ఉండటం వలన, డబ్బు ఎక్కువ ఉండి బైబిల్ కాలేజీకి వెళ్ళాడా? దేవుని దగ్గర ఆయన వాక్యము కొరకు అడిగాడు, కనిపెట్టాడు. స్తోత్ర, స్తోత్ర, హల్లెలూయా. ఐహిక విచారాలు ఎదుగుతున్నాయి, ధనాపేక్ష పెరుగుతుంది, కానీ వాక్యం ఎడల ఆసక్తి తగ్గిపోతుంది. దాన్ని నెరవేర్చే క్రమంలో నువ్వు ఓడిపోతున్నావు. నీ ఆస్తులన్నీ ఒక దినం అన్నీ కర్పూర హారతలాగా కరిగిపోని, నీ గుండెల్లో దేవుని వాక్యం ఒకటి ఉంటే అది నిన్ను తిరిగి చిగిరింప చేస్తుంది. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. యోబు ఆస్తి అంతా కరిగిపోలేదా? యోబు చరిత్ర ఏమన్నా చందమామ కదా? కాదే. కట్టు కదా, కల్పన కదా? కాదే. ఇది చరిత్ర. అబద్ధమాడని దేవుడు రాయించిన సుచరిత్ర. యోబు కన్నీ పోయినాయి, కానీ తన దేవుని గురించిన జ్ఞానము పోలేదు.
అన్ని కష్టాలను చూస్తూ కూడా, కన్నీళ్లను చూస్తూ కూడా, అవమానాన్ని దిగమింగుకుంటూ కూడా గుండెల్లో ఒక మాట పెట్టుకున్నాడు, నా విమోచకుడు సజీవుడు. స్తోత్ర స్తోత్ర. ఈ ఒక్క మాట అతని బ్రతికించింది, రెండంతలుగా దీవించింది. ఈరోజు మిమ్మల్ని ధైర్యపరిచి ఒక మాట చెబుతా, మీకు మిగిలిన వారి కంటే ఆస్తులు లేకపోవచ్చు, ఐశ్వర్యాలు లేకపోవచ్చు, ఒక్క వాక్యం పెట్టుకో, గుండెల్లో ఒక వాక్యం పెట్టుకో. అది నిన్ను దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, విస్తరింపజేస్తుంది. లోకంలో ఘనులకున్న గొప్ప పేరు నీకు ఇచ్చింది. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసయ్య చెప్తా ఉన్నాడు, ఏ దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఎవడు కూడా ఇద్దరికి దాసుడిగా ఉండలేడు. ఉంటే దేవునికైనా ఉండాలి, డబ్బుకైనా ఉండాలి. నేను అటు ఇటు ఉంటానంటే కుదరదు. డబ్బుకు దాసులం కాకూడదు. డబ్బు నేను నడిపించేదై ఉండకూడదు. డబ్బు నేను మాట్లాడించేదై ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. డబ్బు అంటదంట, నేను పడగొడతాను, విడగొడతాను, కలుపుతాను, నాశనం చేస్తాను. అందుకని దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? డబ్బు అన్యాయం అయింది. ఎట్లాంటిది? ఆ అన్యాయపు సిరి వలన మనం మనుష్యులను సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనుషులు గొప్పవాళ్ళ, డబ్బు గొప్పదా? మరి ఎందుకని డబ్బు కొరకు రక్త సంబంధాలు విడిపోతున్నాయి? ఎందుకని కుటుంబాల మధ్య చీలికలు? ఎందుకు మా అన్నదమ్ముల మధ్య తారతమ్యాలు? డబ్బా నిలిచేది? మనుషులు కదా. ఈ రోజుల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇట్స్ ఏ రియాలిటీ. నేను చెప్పే మాటలు వాస్తవికమైనవి. ఒకే గర్భమును పుట్టిన అన్నదమ్ములు, వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళు ఉద్యోగాలు చేసేసరికి వాళ్ళకి ఆస్తిలో తారతమ్యం, జీతాలలో తారతమ్యం, డబ్బులో తారతమ్యం, ఐశ్వర్యంలో తారతమ్యం రాగానే చెప్పండి, వీళ్ళల్లో మొదలైన చేదైన విత్తనం పిల్లల్లో కూడా కనబడిద్ది. చూడలేదా మనం? డబ్బు బాగా ఉన్న తండ్రికి పుట్టినోడు పెదనాన్న కొడుకే, బాబాయ్ కొడుకే, మొన్నటి చూస్తాడు. మీ పిల్లలకి డబ్బు సంపాదించడం నేర్పించొద్దు, మనుషుల దయలో ఎదగడం నేర్పించండి. స్తోత్రం చెప్పండి. అరే నువ్వు ఇట్లా డబ్బు సంపాదించాలరా, నువ్వు ఇట్లా కష్టపడాలరా, రూపాయి ఎవడికి ఇవ్వకూడదురా, పిసనారిగా ఉండాలంటే నేను చెబుతా, రాసుకో, నీకు కూడా అన్నం పెట్టడాడు, పెట్టడా. నువ్వు వాడిన కత్తి నీ కడుపులోనే పొడుచుకుంటుంది, జాగ్రత్త. వాడికి నేర్పాల్సింది ఏంటి? ఆత్మీయత. స్తోత్ర. మనుషుల విలువ, హల్లెలూయా. రక్త సంబంధాల విలువ, హల్లెలూయా, హల్లెలూయా. మంచితనము. యేసయ్య గురించి వ్రాయబడిన మాట, బాలుడు ఎదుగుతున్నప్పుడు అతడు వయస్సులోను, జ్ఞానములోను, మనుష్యుల దయలోను, చెప్పండి, దేవుని దయలోను. ఎక్కడైనా డబ్బులో ఎదిగాడు యేసయ్య? స్తోత్రం. డబ్బు ఎట్ట సంపాదించాలి నేర్పెత్తా? డబ్బు ఎట్ట దాచుకోవాలని నేర్పిస్తావా? డబ్బు పక్కనోడికి ఇవ్వకుండా ఎట్ట బిగబట్టాలో చెబుతావా? ఈ చిన్న పిల్లవాడి తల్లి ఎంత గొప్ప తల్లో పేరు రాయలేదు, ఆమె గురించి ప్రస్తావించలేదు. ఆమె ట్రైనింగు ఒక గొప్ప అద్భుతానికి తెర లేపింది. చప్పట్లు కొట్టండి, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ఆ చిన్న పిల్లవారి తల్లిలాగా నువ్వు ఉందువుగాక, తండ్రిలాగా నువ్వు ఉందువుగాక. ఒక దైవజనుడు మందిరం కడుతూ సంఘంలో ఒక ప్రకటన చేశాడట, నా ప్రియమైన సంఘమా, మీరు సహకరించకపోతే ఇప్పుడు ఎవరు ఇంకా సహకరిస్తారో, నేను మందిరం కట్టబోతున్నాం, మీరందరూ కూడా కానుకలు స్వేచ్ఛార్పణలు తీసుకురావాలంటే ఒక చిన్న పిల్ల మట్టి మొంత తీసుకుని వచ్చింది. ఏ మొంత? మట్టి మొంత. ఆ దైవజనుడు దాన్ని చేతిలోకి తీసుకుని నవ్వుతూ ఇలా ఇలా ఊపాడట, చెవి దగ్గర పెట్టుకుని. ఏంటి, ఏమి సౌండ్ రావట్లేదు, దీంట్లో ఉన్నాయా లేవా అంటున్నాడట నవ్వుతూ. అంటే ఆ చిన్నపిల్లని సీరియస్గా తీసుకోవాలి దైవజనుడు. ఆ అమ్మే చెప్పిందంట, ఈ పాస్ట్ గారు ఎంతమందికి ఎన్ని వాక్యాలు చెప్పాడు నాకు తెలియదు, కానీ ఈ పాస్ట్ గారికి జీవితాంతం మర్చిపోలేని ఒక పెద్ద ప్రసంగం చేసింది. అదేంటో తెలుసా? నా దేవుడు చిల్లర దేవుడు కాదు, అందులో నోట్లే ఉన్నాయి అన్నాడట. చప్పట్లు కొట్టండి, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్న పిల్ల దైవజనుడికి చెప్తుంది, నా దేవుడు చిల్లరకు దేవుడు కాదు, ఇందులో అన్ని కాగితాలే ఉన్నాయి పాస్ట్ గారు. పాస్ట్ గారు సిగ్గుపడిపోయి తల దించుకున్నాడట. ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? దేవునికి మహిమ కలుగునుగాక. కానీ చిన్న బాలుడు, ఒక అద్భుతం జరగాలంటే నాలాంటి వాడే లేవాలి. స్తోత్రం చెప్పండి. ఇదేంటి చెప్పండి, చెప్పరేంటండి పెద్దగా? మీ అందరికి ఇది 100 రూపాయలే, కానీ ఇది నా దృష్టిలో ఇంకా ఎక్కువ విలువ, అందుకని నేను దాచుకున్నాను దీన్ని. బొబ్బులు ఇట్రామా, నేను సౌండ్ సిస్టమ్ గురించి ప్రకటించినప్పుడు మీలో ఒక్కళ్ళు కూడా ఇంతవరకు ₹1 ఇవ్వని టైంలో ఇంటికి వచ్చి, అన్నా మీరు సౌండ్ సిస్టమ్ గురించి ఏది చర్చిలో కూడా చెప్పలా, ఇంట్లో మాట్లాడుకున్నాం, ఆ సెమీ క్రిస్మస్ అనుకున్న టైంలో అనుకున్నాం, కుర్రోళ్ళం మేము అందరం అనుకుంటున్నాం. అప్పుడు విన్నాడట, అన్నా నా వంతుగా నేను ప్రతి నెల ₹100 ఇస్తాను అని. ఇప్పటికే 2 నెలలు ఇచ్చాడు. ఫస్ట్ నెలది నేను దీన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి, 5 రొట్టెలు 2 చేపల్లాగాని నా దగ్గర నేను ఖర్చు పెట్టకుండా దీన్ని భద్రంగా బీరువాలో దాచిపెట్టా. ఇప్పుడు మీకు చెప్పడానికి తీసుకొచ్చా, మళ్ళీ ఇంట్లో పెడతా. దీన్ని పట్టుకొని నేను ప్రార్థన చేయాలి. ఈ బాలుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి యేసయ్యకి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరినో ఘనపరచాలని నా ఉద్దేశం కాదు, కానీ ఇలాంటి వారు కావాలి సంఘానికి. ఆమేన్. 100 ఏమన్నా ఎక్కువ అండి కాదు, కానీ దీని ద్వారానే జరుగుతుంది. హల్లెలూయా. దీని ద్వారానే పరిచర్య చేస్తాడు. హల్లెలూయా. దీని ద్వారానే ప్రభు విస్తరింప చేయబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవడితే తీసుకుందాం అనేది సాధారణమైన మనిషి ఆలోచన. ప్రభు నన్ను కూడా ఇచ్చేవానిగా చెయ్యి అనేది ఒక రోషము కలిగిన విశ్వాసుల ప్రార్థన ఉండాలా. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎవరో ఎత్తారులే, అది జరిగేది జరగక మానిద్దా, ఎట జరిగేది అటు జరిగిద్ది, మనం ఎందుకు ఇవ్వాలా, అసలు మనం ఇవ్వాల్సిన అవసరం. వీళ్ళు అంతా కూడా చెప్తా వినండి, వాళ్ళు చూస్తారు అంతే, చూడటానికి దేవుడు నియమించాడు. కానీ చిన్న బాలుడు వంటి వారు సంఘానికి కావాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. రెండో నేచర్ చెప్తా, ఇతడిలోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండో స్వభావం ఏంటో తెలుసా? అతడు ఈ త్యాగముతో ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? త్యాగంతో ఇచ్చాడు. ఏమండి, పిల్లల కంటే సర్వసాధారణంగా ఏముంటుంది? కడుపాత్రం, ఆకలి ఉంటుంది, ఉంటుందా? కానీ అంత సుదీర్ఘమైన ప్రసంగం ఎన్ని గంటల నుంచి అంటున్నాడో, ఆకలి లేదు ఏమి లేదు అని అనుకోవటానికి లేదు, ఆకలి ఉంది. కానీ అవసరార్థం తన ఆకలిని కూడా పక్కన పెట్టి, కొంతమంది ఆకలిని దేవుడు తీరుస్తాడు కాబట్టి నేను పస్తుబడినా పర్వాలేదని 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు? నాకు మతి పోతుందండి. స్తోత్రం చెప్పండి. ఆకలిని చంపుకొని ఒక చిన్న పిల్లవాడు యేసయ్య చేతిలో పెట్టాడు. ప్రభువా, నేను తింటే అది నాకే పరిమితం, అది నీ చేతిలో ఉంటే
వేలాది మంది తింటారయ్యా, స్తోత్రం చెప్పండి. వేలాది మంది కడుపు నిండుతుందయ్యా, స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మనం తినే పనిలోనే ఉందామా? మన కడుపుకు మనమే చూసుకుందామా? మన ఇంటికి మనమే చూసుకుందామా? మన అవసరాలు మనమే తీర్చుకుందామా? అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నాశనమే వారి అంతం, వారి కడుపే చెప్పండి వారికి దేవుడు, వారి కడుపే వారికి దేవుడు. మన కడుపు మనం చూసుకుంటే చెప్పండి, రేపొద్దున అది బహిర్భూమిలో కలిసిపోద్ది. మన ఆకలిని కూడా ప్రక్కన పెట్టి యేసయ్య చేతులు పెడితే చూడండి, జరిగి 2024 సంవత్సరాలు కూడా దాటిపోయినాయి. ఎప్పటికీ అతని గురించి మనం మాట్లాడుకున్నాం. చరిత్రలో నిలవాలా, ఆ పూటకు తిని మరిచిపోవాలా? నీ ద్వారా జరిగిన అద్భుతాలు చరిత్రలో నిలిచేటట్టు దేవుడు చేస్తాడు. స్తోత్ర స్తోత్రం, హల్లెలూయా. త్యాగపూరితం, త్యాగముతో కూడినది. ఈరోజు అద్భుతాలు జరగాలని అందరికీ ఆశ ఉంటుంది. త్యాగం ఏది? మనలో ప్రతి ఒక్కరికి త్యాగ పూరితమైన హృదయం ప్రభు అనుగ్రహించును గాక. మార్కు సువార్త 12:41. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. చాలండి. యేసయ్య ఎక్కడ కూర్చున్నాడట? వేస్తున్న ధనవంతులందరిని పార చూస్తున్నాడట. తల నుంచి అరికాల దాకా పార చూస్తున్నాడట. ఏ హృదయంతో వేస్తున్నావు? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏ మనస్సుతో వేస్తున్నావు? ఇంకా డబ్బు విషయంలో విశ్వాసులలో కొందరిలో మారు మనసు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆమెను చెబుతారా? వచ్చునుగాక. నీ హృదయము తేలిపోయే స్థలం, లేదా దేవుడు నిన్ను మెచ్చుకునే స్థలం. స్తోత్రం. కానుక పెట్టంటే ఏంటనుకున్నారు? చిన్న పెట్టే అనుకున్నారు. ఆ పెట్టే నీ హృదయపు గుట్టు. ధనవంతులు చాలా వేస్తా ఉన్నారు. ఒక పేద విధవరాలు వణుక్కుంటా వచ్చి ఒక 2 రూపాయలు కానుక అలా వేసింది. ఠాంగ్ అని మోగింది. సమాజ మందిరంలో ఎంత దిక్కుమాలు ఎవరు అన్నాడు అందరు చూస్తున్నారు. వాళ్ళందరి మధ్యలో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఈ ధనవంతులందరూ వారికి ఉన్న దానిలో ఇచ్చారు. ఈ పేద విధవరాలు ఈ 2 రూపాయల తర్వాత ఈమెకి ఏమీ లేదు, తన జీవనమంతయు వేసింది. వీళ్ళందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నారు. కొట్టండి చప్పట్లు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత ఇస్తున్నావని కాదు, ఏ మనస్సు, ఏ స్థితిలో ఉండి నీవు దీవించబడిన కొలది ఇవ్వాలి. స్తోత్రం. పేదరికంలో ఉన్నప్పుడు అంతే, నువ్వు దీవించబడిన తర్వాత కూడా అంతే. అంటే అర్థం ఏంటి? నీ హృదయం తేలిపోయింది. దేవుడు నీ ఇన్కమ్ను పెంచుతున్న కొలది నీ ఆఫరింగ్ కూడా ఏమవ్వాలా చెప్పాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నీ ఇన్కమ్ పెరిగే కొద్ది ఏమవ్వాలా? నీ గివింగ్ నేచర్ కూడా పెరగాలి. అప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుంది. 10 సంవత్సరాల క్రితం 10, ఇప్పుడు 10 అంటే నిన్ను దీవించి అది నీకు ఉపయోగమా, నీ కుటుంబానికి ఉపయోగం? దేవుని సంఘానికి ఏం ఉపయోగం? దేవుని పరిచర్యకి ఏం ఉపయోగం? దేవునికి ఏం ఉపయోగం? నీ కానుక త్యాగపూరితమై ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఏలియాని ఒక ధనవంతుల ఇంటికి పంపించలేదు, ఒక పేద విధవరాలు ఇంటికి పంపించాడు. ఆమె సాక్ష్యం ఏంటయ్యా అంటే, ఒక రొట్టె చేసుకొని తింటే, తను తన కుమారుడు తింటే ఇక రేపటికి లేదు, చావాల్సిందే. తిని చావడానికి పొయ్యి వండించుకోవడానికి కట్టెల కోసం బయటకు వచ్చింది. ఊరు వెళ్ళపట అక్కడ కనపడింది. కొంచెం మంచినీళ్ళు ఇవ్వమంటే
మంచినీళ్ళే కదా అని ఇచ్చింది. ఒక చిన్న అప్పం చేయమంటే ఆమె మొదట తన కారణం చెప్పింది, సమస్య చెప్పింది. అయ్యా, నాకు నా కుమారుడు తినడానికి కొద్దిగా పిండి మాత్రమే ఉంది, వాడికొకటి నాకొకటి అప్పం చేసుకొని తిని చచ్చిపోతాం, ఎందుకంటే ఇక బతకాలన్నా ఆహారం లేదు అంటే, నేను చెబుతున్నాను ఒక చిన్న అప్పం చేసుకొని తీసుకురా, దేవుడు నేను దీవించబోతున్నాడు అంటే ఆ మాట నమ్మి ఆమె చిన్న అప్పం చేసుకొని తీసుకొస్తే 3.5 సంవత్సరాల కరువు కాలం అంతా విధవరాలింటి గొప్ప విందు జరిగించాడు. స్తోత్రం చెప్పాలా? స్తోత్రం. ఈ పాస్టర్లు ఎట్టాగే చెబుతారులే, మేము ఎంతమందిని చూడలేదా అందనుకో, ఎట్టుండేది? ఈ పాస్టర్లు ఇట్టాగే చెబుతారులే, మేము ఎంతమందిని చూడలేదు అందనుకో, విధవరాలు ఏమయ్యేది? ఆ పూటకు తిని ఏదైతే అందది ప్రవచనం అయ్యేది, తిని చచ్చేవాళ్ళు ఇద్దరు. అవునా కాదా చెప్పండి? తిని చావకుండునట్లు దైవజనుని పోషించున్నట్లు. చూడండి, ఆమెకున్న అది చాలా త్యాగపూరితమైందండి. చుట్టూ మరణాలు, మరణ వార్తలు, ఎటు చూసినా మరణ వార్తలు. ఎందుకు మరణం అంటే ఎవడు రాలేదు, ఏ జనం రాలేదు, ఏ రాజ్యము రాలేదు, ఏ ఖడ్గము వలన కూలిన ప్రజలు కాదు, తిండి లేక చేస్తున్నారు. ఇప్పుడు ఆ తిండే ఒకళ్ళకి ఇవ్వాలంటే ఎట్లాంటి పరిస్థితి అది? ఇంట్లో ఏం వండుకోలా, 2 చపాతీలు ఉన్నాయి, నీకు 2 పిల్లలు, పాస్టర్ గారు వచ్చాడు మీ ఇంటికి, వందనాలమ్మా అన్నాడు. మామూలుగా అయితే వందనాలన్నా కూర్చో అంటావు. ఆ టైంలో ఎప్పుడు వెళ్తాడు, ఈ టైంలో వచ్చాడేంటి అని అనుకో. ఎందుకు? 2 చపాతీలే, ఒకటి పెద్దోడికి, రెండోది పాస్టర్ గారికి కనీసం నా కడుపు చంపుకొని 3దో నాదోడు 3వది లేదు. ఈ టైంలో వచ్చాడు ఎందుకు నాయన పాస్టర్ అనుకో. ప్రాక్టికల్గా నీ పిల్లోడిది తీసి ఇవ్వగలిగేంత త్యాగం నీకుందా? కానీ అదే చేసింది. కొద్దిగా ఉంది పిండి, అందులో కూడా ఇంకొక ముక్క చేసి దైవజనునికి ఇచ్చిన కారణమున ఆమె పోషించబడినది. స్తోత్ర. పాస్టర్లకు ఇచ్చి, సంఘానికి ఇచ్చి, దైవజనునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు భూప్రపంచం మీద ఎవరైనా ఉంటే ఒకళ్ళని చూపించండి. ఒక్కళ్ళని నేను పరిచర్కి ఎంత ఇచ్చి నష్టపోయానని నేను చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి. నేను ఇవ్వటం వల్ల నష్టపోయాను, నన్ను చూసి మీరు నేర్చుకుంటారా, ఇవ్వద్దు అన్నవాళ్ళు ఒక్కళ్ళు లేండి, మీకు అవకాశం ఇస్తున్నా. ఎవరు ఉండరు. అందుకని పౌలు కొరింథీ సంఘముతో చెప్తున్న మాట, ఉత్సాహముగా ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడు, ధారాళంగా ఇచ్చేవాళ్ళని ఆయన ఘనపరుస్తాడు. మీరు ఏ కొలతతో ఇస్తారో అదే కొలతతో చెప్పండి కొలవబడుతుంది. ఎవరు సనగొద్దు, సంశయించొద్దు. 2 కొరింథీ 9:6 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. స్తోత్రం చెప్పండి. నాకు సమృద్ధి దీవెన కావాలి అన్నవాళ్ళు చేతులెత్తండి. స్తోత్రం వద్దు, చేతులెత్తండి. సమృద్ధిగా దీవించబడాలని చేతులెత్తారే, సమృద్ధిగా ఇవ్వండి. ఆమేన్ చెప్పు. ఇప్పుడు 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పే మాట కాదు. దీని విషయమై ఏమి చెప్పొచ్చు, ఏమి నిరూపించవచ్చు అంటే, కొద్దిగా అయితే నీకు కొంచెమేమి వచ్చింది, ఎక్కువగా ఇస్తే. దైవజనుడిగా నేను ప్రకటిస్తా ఉన్నాను, ఈ సంవత్సరం మీలో అనేకులు ఆర్థికంగా దీవించబడబోతా ఉన్నారు, విస్తరించబోతా ఉన్నారు. అప్పులను దేవుడు కొట్టివేయబోతా ఉన్నాడు. నేను ఇచ్చుట వలన విస్తరించానని మీలో సాక్ష్యాలు మీరు వింటారు. ఆమేన్ చెప్పాలా? మీరు వినబోతున్నారు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది కింద వచనాల్లో 7 చదువమ్మా. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. స్తోత్రం చెప్పండి. సణుగు కొనొద్దు, అనుమానపడద్దు. స్తోత్రం. ఈ 2 మాటలు, సణుగు కొనవద్దు,
అవిశ్వాసం ప్రదర్శించొద్దు. ఒకటే ఒకటి ఉండాలా, నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని మంచి మనస్సాక్షితో ఇవ్వాలి. ఇశ్రాయేలీలు అరణ్యంలో నశించడానికి ఒక ప్రధానమైన కారణం సణుగు. ఏ ఇంటిలో, ఏ సంఘంలో ఈ సణుగుడు ఉంటుందో ఆ సంఘాలు దీవించబడవు. చెబుతున్నానుగా, ఆ కుటుంబాలు వర్ధిల్లం. మూడో పాయింట్ జస్ట్ జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకటి, అతడు వాక్యాన్ని అర్థం చేసుకుని నెరవేర్చాడు. 2, త్యాగపూరితంగా ఇచ్చాడు. 3, విశ్వసించాడు. నేను ఇవ్వటం వలన ఇంతమంది తింటారని నమ్మిక ఒక పిల్లవాడికి. స్తోత్ర. నువ్విచ్చే కానుక ఇవ్వటమే కాదు, అందులో ప్రార్థనతో కూడిన విశ్వాసం ఉండాలి. నేను ఇస్తున్నాను, దేవుని రాజ్యం కట్టబడుతుంది. స్తోత్రం. నేను ఇస్తున్నాను చెప్పాలి, దేవుని రాజ్యం కట్టబడుతుందని నువ్వు నమ్మాలి. ఇల్లు కట్టేటప్పుడు వేలు ఖర్చు అవుతాయి కదా. ఏ రోజైనా ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాను అని అనుకుంటారు ఇల్లు కట్టేవాళ్ళు ఎవరైనా? మనకున్న విశ్వాసం ఏంటి తెలుసా? మనం ఖర్చు పెడుతున్నాము, ఇల్లు కట్టబడుతుంది. ఖర్చు పెడుతున్నాము. ఇప్పుడు పెళ్లి చేసే తండ్రి చెప్పండి, కూతురికి పెళ్లి చేస్తున్నాడు, ఎడుతా ఉంటాడు. లాస్ట్ ఎవరైనా వెళ్ళి, ఏ అబ్బాయి 3 లక్షలు ఖర్చు పెట్టావని ఎడుతున్నావా అంటే ఆయన ఏమంటాడు? అరే పిచ్చోడా, 3 లక్షలు ఖర్చు అయింది కాదురా, 5 అయ్యింది, 5 లక్షలు అయింది, నా కూతురు వెళ్ళిపోతుందిరా. ఏడుపు ఎందుకు? ఇచ్చినందుక, వెళ్ళిపోతున్నందుక? అంటే తండ్రికి ఉన్న సంతోషం ఏంటి? 5 కాదు 10 లక్షలు ఖర్చు అయినా నా కూతురు ఆశీర్వదించబడ్డానికి ఒక ఇంటికి వెళ్తుంది. స్తోత్రం చెప్పండి. ఇల్లు కట్టేవాడు రూపాయి ఖర్చు పెట్టినందుకు లక్షలు ఖర్చు పెట్టినా నా ఇల్లు కట్టబడుతుంది. పెళ్లి చేసే తండ్రి కూడా ఏమనుకుంటాడు? నా కూతురు కుటుంబము కట్టబడుతుంది, జీవితం కట్టబడుతుంది. ఇది బాగుందా? విశ్వాసం బాగుంది. మరి సంఘానికి, దైవజనుడికి ఇచ్చేటప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుందన్న విశ్వాసం కూడా రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాసిదోనియా సంఘం శ్రమల్లో కూడా ఇచ్చారు. శ్రమ వెంబడి, శ్రమలో తరమబడి కూడా పేదలైనను ఇచ్చారు, దరిద్రులైన ఇచ్చారు. ఇవ్వడానికి అర్హత ధనము కాదట, విశ్వాసం. వాళ్ళకు ఒక కృప ఉందట. ఏం కృప అది? ఇచ్చే కృప. స్తోత్రం చెప్పండి. కృప అంటే ఏంటి? కృప కావాలయ్యా, కృప కావాలయ్యా, కృప ఉంచయ్యా. ఏంటి మన భాష? కృప అంటే దేవుడు ఇవ్వటం, మనం తీసుకోవటం. కానీ మాసిదోనియా సంఘంలో రివర్స్. కృప అంటే ఏంటి? ఇవ్వటం. స్తోత్రం. కృపలో నిలిచిన సంఘమే, కృపలో నిలిచిన సంఘమే, కృపలో నిలిచిన అంచుల వరకు నిండేలా ప్రభు నిన్ను దీవించునుగాక. స్తోత్రం. గిన్నె నిండి పొర్లేటట్టుగా ప్రభు నిన్ను చేయునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా దీవించబడాలని సేవకునిగా నేను కోరుకుంటా ఉన్నాను. మీ కుటుంబాల్లో అప్పులు తొలగిపోవునుగాక, ఆర్థికంగా విస్తరించుదురుగాక, తలగా చేయబడుదురుగాక. నేను